పశ్చిమాసియాలో యుద్ధం మరింతగా ముదురుతోంది. ఒకవైపు నరకపు ద్వారాలను తెరిచామని క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడుతోంది. మరోవైపు తెహ్రాన్ కోటలను అమెరికా, ఇజ్రాయెల్ బద్దలు కొడుతున్నాయి. అసలు ఇప్పుడు జరుగుతున్నది సాధారణ యుద్ధం ఏమాత్రం కాదు. ఒకరి శక్తిని మరొకరు పరీక్షించుకునే యుద్ధం ఇది. అమెరికా దాడులను చూస్తుంటే మరోసారి ఇరాన్లో తిరుగుబాటుకు స్కెచ్ వేసిందా అన్న అనుమానం కలుగుతోంది. మరోవైపు చర్చలకు సమయం మించిపోయిందని ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం వెనుక అసలు మర్మమేంటి? ఆయుధ నిల్వలు నిండుకున్నాయన్న పెంటగాన్ భయం నిజమేనా? ఇజ్రాయెల్ ఆశిస్తున్న మెరుపు దాడులు విజయవంతమవుతాయా? నిజంగానే అమెరికా ఇజ్రాయెల్కు ఇరాన్ నరకం చూపించబోతోందా? వాట్స్ ది స్టోరీ? అమెరికా వద్ద ఆయుధాలు నిండుకున్నాయా? యుద్ధాన్ని ఇజ్రాయెల్ త్వరలో ముగిస్తోందా? ఇజ్రాయెల్ అమెరికాకు తెహ్రాన్ నరకం చూపిస్తోందా? పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. నరకానికి గేట్లు తెరిచామని ఇరాన్ చెబుతోంది. గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్ నగరాలపై మిసైళ్లు, డ్రోన్లతో తెహ్రాన్ను నిప్పులు కురిపిస్తోంది. అమెరికా ఎయిర్ డిఫెన్స్ కు ఇరాన్ మిసైళ్లకు మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతోంది. తాజాగా సౌదీ అరేబియాలోని అమెరికా ఎంబసీపై తెహ్రాన్ దాడి చేస్తోంది. అమెరికన్ బిల్డింగ్ పై 2 డ్రోన్లతో దాడి జరిగింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. అంతకు ముందు కువైట్లోని అమెరికా ఎంబసీ కూడా దాడికి గురయ్యింది. దీంతో 2 ఎంబసీలను వాషింగ్టన్ మూసేసింది. తాజాగా యుఏఈ సైతం డ్రోన్ దాడులకు గురయ్యింది. దీంతో ఆ దేశంలోని ఫుజైరాలోని మేజర్ ఆయిల్ ఫెసిలిటీలో మంటలు చెలరేగాయి. అంతేకాదు ఇజ్రాయెల్ నగరాలు సైతం మిసైళ్ల దాడికి గురయ్యాయి. తెల్లవారుజామున ఇజ్రాయెల్పై భారీ సంఖ్యలో మిసైళ్లతో ఇరాన్ దాడి చేసింది. ఇందులో కొన్నింటిని ఇజ్రాయెల్, అమెరికా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కూల్చేశాయి. కానీ కొన్ని మిసైళ్లు లక్ష్యాన్ని చేరుకున్నాయి. సెంట్రల్ ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాల్లో ఈ మిసైళ్ల దాడి జరిగింది. ఇందులో 9 మంది గాయపడినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు లెబనాన్పై ఇజ్రాయెల్ రెండో యుద్ధాన్ని కూడా ప్రారంభించింది. బీరూట్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. ఈ దాడిలో సుమారు 50 మందికి పైగా మృతి చెందినట్టు తెలుస్తోంది. లెబనాన్లో మరో 246 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. లెబనాన్పై ఇజ్రాయెల్ కేవలం ఎయిర్ స్ట్రైక్స్ తో ఆగలేదు. దక్షిణ లెబనాన్ ఆక్రమణకు సైన్యాన్ని కూడా యాక్షన్లోకి దింపింది. దక్షిణ లెబనాన్లో బఫర్ జోన్ను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్లాన్ చేసింది. అదే సమయంలో హిజ్బుల్లా ఎదురుదాడి చేస్తోంది. ఉత్తర ఇజ్రాయెల్పై రాకెట్ల వర్షం కురిపించింది. చాలా వరకు వాటిని గాల్లోనే ఐరన్ డోమ్ అడ్డుకుంది. ఇది రెండో యుద్ధం అన్నట్టా? నిజానికి ఇజ్రాయెల్ మెయిన్ టార్గెట్ ఇరాన్ మాత్రమే. ఇరాన్లోని పశ్చిమ ప్రాంతాలతో పాటు తెహ్రాన్పై ఇజ్రాయెల్ యుద్ధం విమానాలు దాడి చేస్తున్నాయి. తాజాగా ఇరాన్ అధ్యక్ష భవనంతో పాటు అసెంబ్లీ నిపుణుల కార్యాలయం దాడి జరిగింది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ప్రధానంగా ఈ మిసైలు లాంచర్లపై దాడి చేస్తున్నాయి. 4వ రోజు యుద్ధంలో ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. 60 విడతలుగా జరిగిన ఈ దాడిలో 2000 ప్రాంతాల్లోని లక్ష్యాలను ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. ఇప్పుడు అమెరికా విషయానికి వద్దాం. ఇరాన్ యుద్ధంలో అమెరికా సైన్యం ఏం చేస్తోంది? తాజాగా B-2, B-1 బాంబర్లను అమెరికా రంగంలోకి దించింది. సాధారణంగా భూగర్భ క్షిపణులు, లాంచింగ్ సైట్లను ఈ యుద్ధ విమానాలతో అగ్రదేశం ధ్వంసం చేసింది. ఈసారి అమెరికా ఇరాన్లోని అంతర్గత భద్రతా లక్ష్యాలైన పోలీస్ స్టేషన్లను, నిర్బంధ కేంద్రాలు, ఇంటెలిజెన్స్ కార్యాలయాలపై కూడా బాంబుల వర్షం కురిపించింది. ఎందుకంటే ఇరాన్ ప్రభుత్వం ప్రజల ఆందోళనలను అణిచివేయడానికి ఈ వ్యవస్థలనే వాడుకుంటోంది. అందుకే వీటిని అమెరికా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. వాటిపై దాడి చేస్తే ప్రభుత్వానికి ప్రజలపై ఉన్న పట్టు సడలుతుంది. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడానికి ఇది సహకరిస్తుంది. అంటే ఇప్పుడు ఇరాన్లో నిరసనలను అమెరికా అవకాశం కల్పిస్తుందన్నమాట. ఇవి ప్రస్తుతం యుద్ధంలోని అప్డేట్స్. మరి దౌత్యం సంగతేంటి? యుద్ధాన్ని ఆపేందుకు ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్నారా? తాజాగా డొనాల్డ్ ట్రంప్ చేసిన పోస్టును చూడండి. ఇరాన్ ఎయిర్ డిఫెన్సు, వాయుసేన, నౌకాదళం, ఆ దేశ నాయకత్వంలో సహా అన్ని తుడిచిపెట్టుకుపోయినట్టు ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఇరాన్ చర్చలను కోరుకుంటున్నట్టు అమెరికా అధ్యక్షుడు తెలిపాడు. కానీ చర్చలకు ఇప్పుడు సమయం లేదని ట్రంప్ వివరించారు. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పుకోవాలి. నిన్నటి వరకు ఇరాన్తో చర్చలు జరపాలని ట్రంప్ భావించారు. కొత్త ఇరాన్ నాయకత్వం తనను సంప్రదించిందని కూడా వైట్ హౌస్ బాస్ వివరించాడు. అయితే ఇరాన్ భద్రతా విభాగం అధిపతి మాత్రం చర్చలను తిరస్కరించారు. అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పారు. దీంతో 24 గంటల తరువాత ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే ఇరాన్తో చర్చలు లేవని అమెరికా అధ్యక్షుడు తేల్చేశాడు. కానీ ఇక్కడే అసలు సమస్య ఉంది. యుద్ధాలు కేవలం అలా పంతం, పట్టుదలతో మాత్రమే గెలవలేము.
యుద్ధాలను కొనసాగించాలంటే ఆయుధాలు అవసరం. అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ ఆయుధాలపై ఆందోళన చెందుతున్నట్టు పలు అమెరికన్ మీడియాలో కథనాలు వచ్చాయి. యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే అమెరికా వద్ద ఉన్న ఆయుధ నిల్వలు హరించిపోతాయని పెంటగాన్ భయపడుతోందట. అయితే ఈ విషయంలో సోషల్ మీడియాలో ట్రంప్ ఓ సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. అమెరికా వద్ద ఉన్న మధ్యస్థ, ఎగువ మధ్యస్థ స్థాయి ఆయుధ నిల్వలు మునుపెన్నడూ లేనంత భారీగా, మెరుగ్గా ఉన్నాయని చెప్పుకొచ్చారు. తాజాగా నాకు అందిన సమాచారం ప్రకారం ఆయుధాల సరఫరాలు అమెరికా వద్ద అపరిమితంగా ఉన్నట్టు ట్రంప్ స్పష్టంగా తెలిపారు. ఈ నిల్వలతో యుద్ధాలను ఎంతకాలమైనా అత్యంత విజయవంతంగా కొనసాగించవచ్చని ట్రంప్ వివరించారు. అయితే అత్యున్నత స్థాయి ఆయుధాల విషయంలో మన వద్ద నిల్వలు ఉన్నప్పటికీ ఆశించినంత లేవని ట్రంప్ చెప్పారు. నిజానికి డొనాల్డ్ ట్రంప్ తమ వద్ద ఆయుధాలు లేవని పాక్షికంగా అంగీకరించారు. అయినప్పటికీ ట్రంప్ మాత్రం తగ్గేదే లేదంటున్నాడు. పైగా ఇప్పటికంటే భారీ ఎత్తున దాడులు జరగబోతున్నాయని ట్రంప్ చెబుతున్నాడు. అసలు ట్రంప్ ఏం చెప్పాలనుకుంటున్నాడో స్పష్టంగా అర్థం కావడం లేదు. ఇప్పటికే ఇరాన్లోని 2000కు పైగా లక్ష్యాలను అమెరికా, ఇజ్రాయెల్ ఛేదించారు. మరి ఇంతకంటే పెద్ద దాడి అంటే అది ఏ స్థాయిలో ఉంటుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. అటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు మాత్రం త్వరగా విజయం సాధిస్తామని ధీమాగా ఉన్నాడు. ఇది అంతులేని యుద్ధంగా మారే ఛాన్సే లేదన్నాడు. అంతులేని యుద్ధం జరగబోతున్నట్టు ప్రజలు అనుకుంటున్నట్టు ఇజ్రాయెల్ ప్రధాని చెప్పుకొచ్చాడు. కానీ యుద్ధం చాలా వేగంగా, నిర్ణయాత్మకంగా ముగిసిపోతుందని తెలిపాడు. యుద్ధం ముగియడానికి కొంత సమయం పట్టవచ్చు, కానీ ఏళ్ల తరబడి మాత్రం కొనసాగదన్నారు. ఇది ముగింపు లేని యుద్ధం కాదన్నాడు. ఇజ్రాయిలీయులు కోరుకునేది, ప్రార్థించేది శాంతిని స్థాపించడానికి జరుపుకున్న ప్రయత్నంగానే ఈ యుద్ధాన్ని నేతన్యాహు చూపించారు. అయితే ట్రంప్ మాత్రం నేతన్యాహుకు భిన్నంగా మాట్లాడాడు. యుద్ధం ఎంతకాలం సాగినా తాము రెడీగా ఉన్నామని ట్రంప్ చెప్పాడు. నేతన్యాహు మాత్రం కొంతకాలంలో యుద్ధం ముగుస్తుందంటున్నాడు. ఇక ఇరాన్ ఏమంటుంది? యుద్ధంలో వెనక్కి తగ్గేదే లేదని తెహ్రాన్ చెబుతోంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తున్నా ఇరాన్ ధీటుగా సమాధానమిస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ కోసం నరకపు ద్వారాలు తెరిచామని ఇరాన్ గార్డ్స్ హెచ్చరిస్తున్నారు. తమ భీకరమైన దాడులను ఎదుర్కొనేందుకు శత్రువులు సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. నిజానికి ఇది ప్రాథమిక కాలంలో పోటీపడి యుద్ధాన్ని రెండు పక్షాలు కొనసాగిస్తున్నాయి. గతేడాది 12 రోజుల పాటు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగింది. అప్పట్లో మాదిరిగానే ఇజ్రాయెల్, అమెరికా గగనతల రక్షణ వ్యవస్థలు దెబ్బతినేలా చేయాలని ఇరాన్ ప్లాన్ చేసింది. మరోవైపు మెరుపు దాడులపైన ఆశలు పెంచుకుంది. తమ వద్ద ఉన్న గగనతల రక్షణ వ్యవస్థలో ఆయుధాలు అయిపోయేలోపే ఇరాన్ క్షిపణుల కొరలు పీకేయాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. అయితే ఈ రెండింట్లో ఏది ముందు జరుగుతుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.